హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా ఓట్స్ ఉప్మా అండి. రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని నేను డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఒక కడాయి తీసుకొని అందులో నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో 3/4 కప్ వరకు మసాలా ఓట్స్ని యూస్ చేస్తున్నాను. మీరు ఈ మసాలా ఓట్స్ని అనేది ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ సఫోలా బ్రాండ్ని యూస్ చేస్తున్నాను. దీన్ని ఒక 3 to 4 మినిట్స్ వరకు సిమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా రోస్ట్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి, కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే ఓట్స్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇందులో కొన్ని పచ్చి బఠానీ ఉంటుంది కదా, అవి అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ అవ్వడానికి నియర్లీ మనకి 7 to 8 మినిట్స్ అయితే పడుతుంది. చూస్తున్నారు కదండి, క్యారెట్ అలాగే బీన్స్ రెండు కూడా బాయిల్ అయిపోయి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను ఈ వాటర్ని అయితే వేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఈ వాటర్ని నేను ఉప్మాలో యూస్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు కడాయి తీసుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ కానీ లేదంటే నెయ్యిని కానీ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని యాడ్ చేశాను. సో కొంచెం పచ్చిశనగపప్పు అలాగే కొన్ని మినపప్పు వేసుకొని ఒక 2 to 2 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ అలాగే కొన్ని కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఏదైతే మనం పోపుకి ఎలా వేస్తామో అదే విధంగా. సో ఇవన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు. సో ఇవన్నీ బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి. చిన్న ఉల్లిపాయ చాలండి. చిన్న ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలాగే వేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిరపకాయని చిన్నగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగనిద్దాము. సో ఇక్కడ ఉల్లిపాయలు బాగానే వేగాయి కదండి. ఇప్పుడు నేను ఇందులో 1/4 కప్ వరకు ఉప్మా నూకని యాడ్ చేస్తున్నాను. అంటే మనం ఇందాకలా 3/4 కప్ వరకు ఓట్స్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఆ 1/4 కప్ వరకు ఉప్మా నూకని యాడ్ చేస్తే కంప్లీట్ 1 కప్ అవుతుందండి. సో ఉప్మా నూక వేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో దీన్ని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పటి వరకు మనం ఇందులో సాల్ట్ అన్నది యాడ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ మొత్తం అంతా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ వాటర్ సరిపోతుందండి, ఎందుకంటే మనం 2 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకొని బాయిల్ అయ్యేసరికి మనకి అందులో ఒక 1/2 కప్ వరకు పోతుంది. సో 1.5 కప్పు వాటర్ అయితే ఉంటుంది. సో ఇలాగ దీన్ని మనం ఒక 4 మినిట్స్ వరకు మనం సిమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మనం ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే యమ్మీగా ఉండే మసాలా ఓట్స్ ఉప్మా అన్నది రెడీ అయిపోయింది. రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరైతే నా వీడియోస్ని అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.